హాయ్ అండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అసలే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. మొదటి వారం శ్రావణ శుక్రవారం మొదటి వారం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం నేను మీకు చేసి చూపిపోతున్నానండి. చాలా సింపుల్, చాలా ఈజీ, క్విక్ అండ్ ఫాస్ట్ రెసిపీ. చలో స్టార్ట్. ఫస్ట్ ఏం లేదండి, ఒక గిన్నెలో బియ్యము, పచ్చిశనగపప్పు, పెసలు వేసి 3-4 టైమ్స్ వాష్ చేసేసండి స్టవ్ మీద పెట్టేయాలండి. స్టవ్ మీద పెట్టేసి తర్వాత మనం అర్ధ ఎసురు అంటారు కదండి, అది పెట్టి స్టవ్ మీద పెట్టి మూత పెడితే అండి పొంగు వస్తుంది. పొంగు వచ్చిన తర్వాత అండి లో ఫ్లేమ్లో పెట్టేసి మిశ్రమం మొత్తం మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడకనివ్వాలండి. అది కొంచెం గట్టి అవుతుందండి. మెత్తగా ఉడికినాక అది గట్టి అయిన తర్వాత అండి అందులో మనం బెల్లం వేయాలండి. బెల్లం వేసినాక మళ్ళీ నీళ్ళగా అవుతుంది. అయ్యో బెల్లం వేసాం కదా నీళ్ళగా అయిపోయిందని టెన్షన్ పడతారు. అలా ఏం అవసరం లేదండి. మనం అనుకున్న పర్ఫెక్ట్ రెసిపీగా వచ్చేస్తుందండి. టెన్షన్ ఏం అవసరం లేదు. బెల్లం వేసి ఒక 5 to 6 minutes కలబెడుతూ ఉడకబెట్టామంటే అండి గట్టిగా అవుతుంది. తర్వాత కొంచెం పాలు పోయాలండి. కొంచెం కాదు, బాగానే పడతాయి పాలు. 1/4 లీటర్ దాకా పడతాయండి. పాలు పోసేసి బాగా స్పూన్ తీసుకొని ఆ మిశ్రమాన్ని కలబెడుతూ కొంచెం మనం ఇలాచీ పౌడర్ వేయాలండి. ఇలాచీ పౌడర్ వేస్తేనండి మంచి టేస్టీ, మంచి అరోమాగా వస్తుందండి పొంగలి అనేది. తిన్నాక ఎవరు తిన్నా వావ్ సూపర్తో ఉంది పొంగలి అన్న విధంగా ఉంటుందండి ఈ పొంగలి. తర్వాత పొంగలి మొత్తం లాస్ట్లో 2-3 minutes అండి సిమ్లో పెట్టి బాయిల్ చేయాలండి. ఖచ్చితంగా 2-3 minutes సిమ్లో పెట్టి బాయిల్ చేస్తే సూపర్తో ఉంటుందండి. తర్వాత వేరే కడాయి పెట్టేసి అండి అందులో కొంచెం గీ వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి ఎండు కొబ్బరి కూడా వేయాలండి. వేసేసి కొంచెం రోస్ట్ చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొంగల్ రెసిపీలు అయితే సూపర్తో ఉంటుందండి. ఎమ్మి స్వీట్ పొంగల్ రెడీ. మనం ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తిన్నామంటే సూపర్తో ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వచ్చిన గెస్ట్లు కానీ వావ్ సూపర్తో ఉంది పొంగల్ అని అంటారండి. నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.